నందమూరి బాలకృష్ణ సినిమా అనగానే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, ఊరమాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ మాత్రమే గుర్తొస్తాయి. అయితే సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఇప్పుడు ఆ రొటీన్ ఇమేజ్ ని పూర్తిగా బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగస్టు నెలలో అఫీషియల్ గా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్య బాబును మునుపెన్నడూ చూడని విధంగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో చూపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. కేవలం ఫైట్లు, రొటీన్ యాక్షన్ కే పరిమితం కాకుండా బాలయ్యను ఒక సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు గట్టి ప్లాన్ వేశారు. ఈ సినిమా కోసం బాలకృష్ణకు మామూలు మేకోవర్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టైలింగ్ డిజైన్ చేస్తున్నారట. ఇందుకోసం బాలీవుడ్ లో టాప్ మోస్ట్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న అలీం హకీం ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని దాదాపు అందరూ అగ్ర హీరోలతో వర్క్ చేసిన అనుభవం అలీం కు ఉంది. ఆయన కేవలం హెయిర్ కట్ చేయడమే కాకుండా సినిమాలోని క్యారెక్టర్ కు తగ్గట్టుగా లుక్ ను డిజైన్ చేస్తారు. ప్రస్తుతం 64 ఏళ్ల వయసున్న బాలయ్యకు ఉన్న గ్రే షేడ్స్ ని కూడా అత్యంత గ్రేస్ గా మారుస్తూ పవర్ఫుల్ యాటిట్యూడ్ కనిపించేలా సరికొత్త హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ను సిద్ధం చేస్తున్నారు. గతంలో భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబును క్లాస్ సీఎం గా చూపించిన కొరటాల ఇప్పుడు బాలయ్యను మాస్ మహారాజ్ ఇమేజ్ నుండి స్టైలిష్ ఐకాన్ గా మార్చబోతున్నారు. బాలయ్య కెరియర్ లో ఈ మార్పు ఓ రకంగా 2.0 వర్షన్ లాంటిదని చెప్పుకోవచ్చు. అఖండ సినిమాతో మాస్ ఇమేజ్ లో పీక్స్ చూసిన ఆయన ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ తో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఇలాంటి సమయంలో కెరియర్ కు ఒక బలమైన ట్రాన్సిషన్ అవసరం. గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో వచ్చి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించారో ఇప్పుడు బాలకృష్ణ కూడా అలాంటి సరికొత్త మేకోవర్ తో రాబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఈ అల్ట్రా స్టైలిష్ లుక్ ను వాడుతున్నారని తెలుస్తోంది. సినిమా అంతటా మాస్ యాక్షన్ తో పాటు హృదయాలను కదిలించే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా సమానంగా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ తరహా ప్రయోగాల్లో రిస్క్ లేకపోలేదు. ఎందుకంటే బాలయ్య అభిమానులు ఎప్పుడూ ఆయన నుండి పక్కా లోకల్ ఊరమాస్ లుక్ ను మాత్రమే ఆశిస్తారు. సడన్ గా గ్లాసెస్ పెట్టుకొని జెల్ రాసిన హెయిర్ స్టైల్ తో కనిపిస్తే మా బాలయ్యేనా అని ఫ్యాన్స్ కాస్త సందేహపడే అవకాశం ఉంది. కానీ గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో రాజ్ గెటప్ ను సైతం అభిమానులు ఎంతగానో ఆదరించారు. సినిమాలో కథ, క్యారెక్టరైజేషన్ లో దమ్ముంటే చాలు, హీరో ఎంత స్టైలిష్ గా ఉన్నా ప్రేక్షకులు ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు. లుక్ కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఉండటంతో ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందని టీం నమ్ముతోంది. ఈ లుక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా త్వరలోనే విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తానికి ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్, మరోవైపు కొరటాల మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు అల్ట్రా స్టైలిష్ మేకోవర్ తో రాబోతోన్న ఈ సినిమా నందమూరి అభిమానులకు ఒక సరికొత్త విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.